అదంతా ఒక టాపిక్ లేండి. దాని గురించి బోల్డ్ అనేది జనాలు అందరూ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కష్టపడి గూగుల్కి వెళ్ళి మాకు కావాల్సిన డేటాని వేస్ట్ చేసి చూడడం కన్నా ఆనందపడుతూ ఇన్స్టాలో చూస్తే నేను ఇంకా హ్యాపీగా డేటా వేస్ట్ అవుతా అప్పుడే అవుతుంది. కానీ ఇది ఎంజాయ్మెంట్ గా కొంచెం మా కుర్రోళ్ళందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను నేను మెసేజ్. కొంచెం మీ జాతకాలు బాగుండేలాగా జాతకాలు చూపించుకునే వయసు దాకా చేతుల్లో రేఖలు ఉంచుకోండి, అంతేగాని రేఖలు మాత్రం చెరుపుకోవద్దు. అదే నేను చెప్పాల్సింది, అంతకు మించి ఏం కాదనమాట. మగజాతి ఆనిముత్యంలా పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళ జాతి. పెళ్ళాలని కాదు, పెళ్ళం ప్రస్తుతానికి ఏమో ముందు ముందు అవ్వచ్చు, అది వేరే విషయం. రెండో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఓకే ఓకే. బేసికెళ్ళి తాళి ఒకటే కట్టలేదు, అయినాయి చాలా పెళ్ళిళ్ళు, అది వేరే విషయం. ఆ కెమెరా ముందు అలా చెప్పేస్తున్నారేంటి? ఏం పర్లేదండి, అన్ని తెలుసు. మనంతా ఓపెన్ బుక్. మా ఆవిడ ఏమనుకుంటుంది, ఆయన లోపల ఏం జరగదు ఏకలేసురుకోవడం అంటారు కదా, అదే సినిమాలో అలా ఉంటుంది అనమాట. 2 minutes మ్యాగీ వద్దులేండి, అవన్నీ ఎందుకు. అసలు ఏంటి, ఏం చేద్దామని మీ మోటో, మీ లైఫ్ లో ఏంటి, ఏదైనా గోల్ లాంటిది ఏమైనా ఉందా? ఏం చేద్దామని అంటే అండి, లైట్లు అరిపేస్తే మిమ్మల్ని ఏం చేద్దాం అనేది చెప్తాను. అంటే మీరు అదే కదా అడిగారు, అది కదా అడిగింది. అంటే మీ లైఫ్ లో ఏం చేద్దాం? లైఫ్ లో ఏముందండి, ఇప్పుడు ఒక 60-70 అయినాయి, ఒక సెంచరీ కొడదాం. సెంచరీ అంటే 60-70 ఏంటవి? వద్దులేండి, చెప్తే బాగోదు. అంటే అయ్యా నేను ఇంటర్వ్యూ చెయ్యాలా వద్దా? సారీ చేయండి. రైట్. అంటే మా వాళ్ళందరికీ కూడా ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో, అందుకే జీవితంలో మనం మారాలి అంటే రేఖలు చెరుపుకోవద్దు, మన రాతలు మార్చుకోండి అని చెప్తున్నాను అనమాట. అంతే, అంతకు మించి ఏం కదా. నేను అసలు అది అడగలేదు. నేను చెప్తాను కదా, ఎందుకంటే మా ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు అనమాట. ఫ్యాన్స్ మీకున్నారా? అవునండి, లోన్స్ పెట్టి మరి ఫ్యాన్స్ ని తెప్పించుకున్నాను అనమాట. అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు డబ్బులు విసురుతూ ఉంటాను అనమాట. రోడ్ మీద అప్పుడు డబ్బులు విసిరారు అన్నారు. అది నేను కదండి, అది కాకినాడ నాని, ఆయన వేరే. ఓకే రైట్, చెప్పండి. మెయిన్ మీరు చెప్పలేదు, కొంచెం సీరియస్ గా చెప్తే ఏం అవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఏమవుదాం అని అంటేనండి, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినోడికి ఏమవుదాం అని మైండ్ లో ఉంటది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అవుదాం అనుకున్నది డిలీట్ చేసేస్తాం. ఇక్కడ ఎలా ఉండాలి అన్నదే పెట్టుకుంటాం. సరే, ఏం అవుదాం అనుకున్నారు అదన్నా చెప్పండి. ఒక మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, తొక్కేసారండి నన్ను. మీరు అందరినీ ట్రోల్స్ చేసి ప్రతి హీరోని డైరెక్టర్ని తిట్టుతూ ఉంటే తొక్కేరా మరి బొక్కలా తెస్తే తిట్టకన్నా ముద్దు పెట్టుకుంటారా? అయినా కానీ 250 రూపాయలు పెట్టి కష్టపడి, రోజంతా కష్టపడి 250 రూపాయలు టికెట్ పెట్టుకుని, 600 రూపాయలు పెట్టి పాప్కార్న్ పెట్టుకుని సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆనందపరచాలే కానీ వాళ్ళు ఏదో తొక్కలో స్టోరీ తీస్తే బాగుందని చెప్పడానికి మేమన్నా ఎర్రిపప్పలమా? అది బాగా తీయకపోతే బాగా తీయలేదు. అది ఎవరైనా కానీ, చిరంజీవి అని, బాలకృష్ణ అని, పవన్ కళ్యాణ్ అని, ఎవరైనా అని, ఐ లవ్ ఇట్. అందరూ ఇష్టం. బాగా తీస్తే చప్పట్లు కొడతా, బాగా తీయకపోతే చెప్పులతో కొడతా. ఇది మాత్రం అంటే ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు కదా, సో కొంచెం సపోర్ట్ ఉండాలని. నాకేమన్నా ఎఫెక్ట్ పడుతుందనే కదా మీ ఆలోచన? నిజంగా మంచిగా తీసి కూడా అవకాశం ఇస్తాడు అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ మంచిగా తీయాలని మీ అర్థం, అంటే మీ ఉద్దేశం?